సో మరి పండగ ముందు చూస్తే చిరంజీవి గారు పెద్దగా అయిపోయింది, అనిల్ రాపుడు గారు దొరికేస్తారన్నారు. మరి కట్ చేస్తే పండగ అయ్యేసరికి ఇండస్ట్రీ హిట్ 300 కోట్లు కొల్లగొట్టిన బాక్స్ ఆఫీస్ బాస్ అయ్యారు. సో దానిపైన ఎలా ఉంది? ప్రభాస్ గారి లుక్ అనేది నచ్చలేదన్న సినిమాలో. ప్రభాస్ గారు అయినా ఆ దెబ్బ, ఆ ఎఫెక్ట్ అనేది మా చిరంజీవి గారి మీద లాగేసిందన్న. ఓకేనా, అటు ఫ్యాన్స్ పరంగా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాకి కామన్ మ్యాన్ వెళ్ళి ఒకసారి చూసి వచ్చేలాగా సినిమా అనిపించిందన్న. వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి చేసిన ఈ సినిమా ఒక అలా హ్యాపీనెస్ అనేది మొదలైంది. చిరంజీవి గారి చరిత్రలో సినీ ఫీల్డ్ ఆగిపోయింది అన్న బాధలో ఉన్న ఆయన ఈరోజు చాలా హ్యాపీగా అనిల్ గారి వలన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ట్విట్టర్లోను మిగతా వాటిల్లోనూ స్పందిస్తున్నారు. చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉందన్న. సో అలాగే అల్లు అర్జున్ గారు ఆయన కూడా కామెంట్ చేశారు, అంటే సినిమా బాగుందని చూసి ఆయన కూడా రివ్యూ చెప్పారు. సో మరి ఏమనుకో, మెగాకి ఏ గ్యాప్ ఉందంటారు కదా, సో అదేమన్నా కనపడుతుంది అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒకప్పుడు చిరంజీవి గారు వెనకమాల ఉండారు, ఎన్నో సినిమాలకు సాయం చేశారు. ఒక చరిత్ర అనేది మనం చూసాం. మళ్ళీ అట్లాంటి చరిత్రను తిరగ రాయబోతున్నారు చిరంజీవి గారు. ఇట్లాగే ఇంకా 4-5 సినిమాలు తీయాలి కామెడీతో, మళ్ళీ పాత చిరంజీవి గారిని చూడాలి అని చాలామంది ఆశపడుతున్న దానికి ఉదాహరణ అల్లు అర్జున్ గారి ట్విట్టర్. 2025 అంతా కూడా మెగా ఫ్యామిలీకి బ్యాడ్గా నడిచింది. మరి ఇక్కడ నుంచి బాస్ గారు మళ్ళీ స్టార్ట్ చేశారని అనుకోవచ్చు అన్న. రీసెంట్గా ఒక న్యూస్ కూడా అందింది, చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి ఏదో సినిమా దిగిపోతున్నారని చెప్పేసి. అది రేపు సంక్రాంతికి వచ్చిందంటే మగా ఫ్యాన్స్ అటు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది ఓవరాల్గా మరి సీనియర్ హీరో లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు 300 కొట్టారు, ఇప్పుడు కూడా ఈయన కూడా ఇంకా 300 దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా దాటిద్దాం, నాకు తెలిసి అయితే 500 కోట్లు దాటిద్దని అని అనుకుంటున్నాను. 2026 సంక్రాంతి పండగ గుర్తుండిపోయేది ఎవరు అంటే మెగాస్టార్ అండ్ వెంకటేష్ గారు అన్న. అది రైట్. 300 crores కలెక్ట్ చేసింది. అవునవును, చెప్పాను కదా నేను ఇది వరకే చెప్పిన. ఏమని సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా వస్తే ఖచ్చితంగా 1000 కోట్లు అన్న. చూడండి, ఇప్పుడు 1000 కోట్లు అన్న దానికి కనీసం 300 కోట్లను దక్కిందనమాట. ఇంకా రేపో మాపో అది ఇంకా 1000 కోట్లు టార్గెట్ అయిపోయింది అది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా 1000 కోట్లు సాధిస్తుంది అంతే. చూసుకోండి మీరు. వెంకటేష్ గారు వచ్చి దాంట్లో డ్యాన్స్ చేస్తుంటే డైలాగులు, డ్యాన్సులు, కామెడీ, రొమాన్స్ మధ్యలో అబ్బా థియేటర్లో చూస్తుంటే జనాలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మొత్తం. అంటే ఈ సినిమాలో ఏది మనశంకర వరప్రసాద్, ఈ సినిమాలో పెద్దోళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, చిన్నపిల్లలకు కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, కామెడీ కావాలంటే కామెడీ ఉంది, డైలాగులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, రొమాన్సులు ఉన్నాయి. ఆ డైరెక్షన్ కూడా అది కూడా బాగుంది. అదే చెప్తున్నా, అదే వస్తున్నా డైరెక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఇంకేం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి తెలుగు సినిమాకి పండగ అంతే. ఇంకా 7 రోజుల్లో within 300 కోట్లు. అదే నేనేమన్నానంటే 7 రోజుల్లో ఖచ్చితంగా ఇది 1000 కోట్లు సాధిస్తుందేమో అన్న, ఏదో అన్న. కాబట్టి నేను అన్నట్టుగానే ఈ సినిమా 1000 కోట్లు టార్గెట్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను చిరంజీవి గారి ఫ్యాన్. నేను చెప్పినా ఏమని, మా తాత చిరంజీవి ఫ్యాను, మా నాన్న చిరంజీవి ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను, రేపు వచ్చే నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి ఫ్యాన్. అదే పుట్టబోయే పిల్లలు ఎవరైనా అందరూ చిరంజీవి ఫ్యాన్సీ, అందరూ మెగాస్టార్ ఫ్యాన్సీ. అవును, అవునవును. లేదు అవన్నీ ఒకటి అబద్ధాలే. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. మనం కూడా అంతే అనమాట. ఎవరు మనమంతా కూడా అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు అందరూ కూడా మనమంతా ఒకటే ఫ్యామిలీ. మనం బంధువులు అవుదాం. ఒకరింట్లో ఒకరం పెళ్ళిళ్ళు చేసుకుందాం, బంధువులు అవుదాం. అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, బామర్దులుగా, అత్త అల్లులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా, ప్రేమికులుగా అందరం. అవును కదా, ప్రేమికులు. అదే అమ్మాయిలు దొరకకుండా రావాలి ఇక్కడికి. అదే నేను చెప్పింది, ఇదే సినిమా థియేటర్ రావాలి. అవును, ఇంకా నెక్స్ట్ సినిమా విశ్వంబర. చూడండి అబ్బా, ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇది చెప్తాను ఇప్పుడే. ఈ సినిమా కూడా ఖచ్చితంగా 2000 కోట్లు. చూడండి, 2000 కోట్లు టార్గెట్ అవుద్ది. ఒకవేళ ఈ సినిమాలు కానీ బాగా అడిగితే 10,000 కోట్లు రావచ్చు అని చెప్పలేం కదా. మన చేతుల్లో లేదు పోయాయి. నేను ముందుగానే చెప్పినా ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ సినిమా 500 కోట్లు అయితే దాడుతుంది. విశ్వంబర సినిమా కూడా 1000 కోట్లు వస్తుంది అనమాట. ఇది పక్క ఫిక్స్ అయింది. కాబట్టి ప్రతి సంక్రాంతికి మెగాస్టార్ గారు, చిరంజీవి గారు సినిమా తీయాల్సింది. అలాగే డైరెక్టర్, ముఖ్యంగా డైరెక్టర్, ఇది అన్యాయం దారుణం. ఇది డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా నాగార్జున గారితో ఇంకా బ్యాలెన్స్ ఉంది. నాగార్జున గారితో కూడా ఒక సినిమా తీసి ఒక 200 కోట్లు 300 కోట్లు వచ్చేట్టుగా చేసి తర్వాత ఇంకా వరుసగా ఇంకా పెద్ద హీరోలతోనే చేయాలంతే. ఆయన రామ్ చరణ్ గారితో, అల్లు అర్జున్ గారితో, మహేష్ బాబు, ప్రభాసు, అందరూ అన్ని సినిమాలు బాగా ఆడాలి. జై తెలుగు తల్లి, జై తెలుగుదేశం, జై హింద్.
సినిమా ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు చేసిన సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది కదా. అవును ఈ సంక్రాంతి కాదు, ఇవాళ 350 కలెక్ట్ చేసింది. ఏంటంటే ఫ్యాన్స్ అందరికి తెగ నచ్చేసిన సినిమా. తెగ నచ్చేసి ముసులోలో గిడ నచ్చేసి ఆల్రెడీ పాతకాలంలో బండ్లు ఎడ్లు ట్రాక్టర్లు కట్టుకొని వెళ్ళాను. పాతకాలంలో సీట్లు సరిపోకపోతే సీట్లు బయట నుంచి తెచ్చి వేసేది. ఈ మధ్యకాలంలో మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ నేను ఒక థియేటర్లో పోయినా, ఆ థియేటర్ రోడ్ బయట నుంచి కుర్చీ తెచ్చి లోపల కూర్చోబెడుతున్నాడు. అట్లా పాతకాలం గుర్తు చేసాడు మన అన్న. 100% 1000 కోట్లు పక్క బాయ్. 100% 175 రోజులు 200 రోజులు ఆడుతుంది. ఇది పాత రోజులు గుర్తు చేస్తుంది. చిరంజీవి గారు ఇప్పుడు ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ పెట్టారు, ఇంత మంచిగా హిట్ చేశారని ఆయన. అవును, మన కోసం ఎమోషనల్ అవుతారు, అంతా అవుతారు. అంటే చాలా రోజుల తర్వాత ఇట్టు కంబ్యాక్ ఇచ్చిండు కదా, ఎమోషనల్ అవుతారు. ఇప్పటి నుంచి ఆయనకు తిరిగేలేదు. ఇంకొక 2 దశాబ్దాలు వెళ్తూనే ఉంటాడు. 100 సంవత్సరాలు, ఇక 200 సంవత్సరాలు నువ్వు బతుకు సార్, నువ్వు మాకు అసలు సినిమాలు అందించు. అయితే అల్లు అర్జున్ గారు కూడా సినిమాని చూసి ట్వీట్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఇన్ని రోజులు అల్లు అర్జున్ గారు కొంచెం అంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, అది ఇది మాట్లాడారు కదా. ఇక ఆయన ఈ మధ్య కాలంలో ఇంతకుముందు అల్లు అర్జున్ సారు కొద్దిగా ఎకశేకలు చేసిండు, కానీ తగ్గింది పొగరు. ఏజ్ పెరిగే కొద్దిగా కుర్రాళ్ళు ఉన్నప్పుడు ఎడుతాడు భయ, ఉడుకు రక్తం ఉన్నప్పుడు ఆయనకి ఇక తగ్గుతుంది కొద్దిగా. ఆయన కూడా బాస్ బ్లాస్టర్ అని ఇస్తాడు. ఎందుకు వేయడు? మళ్ళీ ఇప్పుడు ఫామ్ నడుస్తుంది, నెక్స్ట్ పెద్ద వస్తుంది, నెక్స్ట్ వరుణ్ బాబు వస్తాడు, మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది. వస్తాద్ భగత్ సింగ్ తొక్కాలంటే 2 నిమిషాలు తొక్కుతాయి. ఇక కొద్దిగా అలాగ ఉంటుంది లోపల మనసులో. ఒకటి ఇట్టేస్తే ఏమవుతుందని మనసులో వేరేది ఉంటుంది అల్లు అర్జున్ సార్. కానీ అల్లు అర్జున్ సార్ మంచి యాక్టర్. ఆయనకి సినిమా అట్లీతో మంచి సినిమా హిట్ కావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు కూడా మంచిగా ఉంటే బెటర్, లేకపోతే ఇప్పుడు ఇది 350 కోట్లు ఇంకా 500 లేదు 1000 కోట్లు దాటిపోతుంది 100%. ఇది 200 రోజులు పక్కా పాత రోజులు గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో బలగము, ఇప్పట్లో మా ఇంట్లో టీవీలో వేసి పాపం ఐబొమ్మ రవిని మర్చిపోయినాం. మూవీ బ్లాస్ట్ అని ఒకటి వచ్చింది, దాంట్లో చూసినాం. అంటే అందరు ఫ్యామిలీ ముసలోళ్ళు కూడా చిరంజీవిని కోరుకుంటారు. ముసలోళ్ళు అంటే 100 సంవత్సరాలు ఉంది, ఇంకొక రేపు బాబు అరే చిరంజీవి అభిమాని అంట ఆయన ఏం చేద్దాం, తప్పని పరిస్థితుల్లో మూవీ బ్లాస్ట్ అని యాప్లో డౌన్లోడ్ చేసి మరి చూపించిన. ఇంకోటి థ్యాంక్ యూ. జై హింద్, జై పిఎస్పీకే. అవును మేడం, అంటే ఒక రీజనల్ ఫిలిం అతి తక్కువ టైంలో 300 కోట్లు కొట్టడం అంటే ఇప్పటివరకు తెలుగు ఇండియన్స్ జరగలేదు. చాలా జెట్ స్పీడ్లో, అంటే ఒక ఫ్లాష్ మ్యాన్ లాగా అతి తక్కువ టైంలో 300 కోట్లు కొట్టింది. అది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో మెగాస్టార్ కెరియర్లోనే మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. 300 కోట్లు అంటే ఆసమస్య కాదు, చాలా బాగా అనిపించింది. సో సినిమా కూడా అద్భుతంగా ఉంది. సో మన అనిల్ రావుపూడి గారికి పెట్టిందే పేరు అన్నట్టుగా ప్రతి సంక్రాంతికి వస్తాడు, ఇట్టు కొడతాడు, పోతాడు, ఒక ఆనవాయితీ అయిపోయింది తనకు. సో నిజంగా మంచి డైరెక్టర్, ఒక మంచి హీరో, మంచి ప్రొడ్యూసర్, మంచిగా అద్భుతంగా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా పండింది. కాబట్టి అంటే నాకు బాగా నచ్చిన విషయం అంటే ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలు ఉన్న ఆ టైప్లో డ్యాన్స్ చేయడం చాలా బాగా అన్నమాట. హుక్ స్టెప్ కానీ, మిసల్ పిల్ల డ్యాన్స్ కానీ అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఈరోజు అంత ఇట్టు అనిపించింది సినిమా. సో ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనశంకర వరప్రసాద్ అనే సినిమా, దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు 300 కోట్లు కొట్టడం అంటే నిజంగా లాస్ట్ టైం చూసాము, మన సంక్రాంతి కోసం కూడా 300 కోట్లు కొట్టింది. కానీ అది ఒక 2-3 వీక్స్ తర్వాత కొట్టింది. కానీ ఇది 1 వీక్లోనే 300 కోట్లు కొట్టడం అన్నది ఆషామాషి కాదు. సో మన ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు. సో బాస్ ఈజ్ బ్యాక్, బాస్ బ్లాస్టర్ అని పెట్టడం జరిగింది. సో మనం అనుకోవడం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు ఒకటి గారు అన్న ఫీలింగ్ మనం చూసాం. కానీ ఈరోజు తెలిసిపోయింది ఏంటంటే సో వాళ్ళంతా ఒకటే, మనమే అనవసరం కొట్లాడుతుంటాం. కానీ ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటయ్యే సందర్భం ఇది. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నిజంగా బాస్ ఇస్ బ్యాక్. సో నాకు నెక్స్ట్ సినిమా విశ్వంబర్ సినిమా రాబోతుంది. సో నాకైతే సినిమా హిట్ అవుద్దా ఫట్ నాకు సంబంధం లేదు. కానీ సో శ్రీకాంత్ తోడేలా సినిమా రాబోతుంది. సో అదొక రక్తపాతం లాంటి సినిమా కాబట్టి సో 100% నాకు దానికన్నా కూడా శ్రీకాంత్ తోడేలా సినిమా మంచిగా రావాలి. సో మెగాస్టార్ ఒక వింటేజ్ని కూడా ఈ రకంగా చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రో, అంటే చాలా మంది బాలయ్య బాబుని మెగాస్టార్ గారిని కంపేర్ చేస్తారు కదా. బాలయ్య బాబుకి 100 కోట్ల సినిమా ఉంది, మెగాస్టార్ గారు ఈ మధ్యన హిట్ లేవు అని చెప్పేసి అన్న ఎవరి రేంజ్ వాళ్ళదే. అవునన్నా కాదన్నా, బాలయ్య బాబు రేంజ్ బాలయ్య బాబుదే, చిరంజీవి రేంజ్ చిరంజీవిదే. సో మనం ఇప్పుడు 300 కోట్లు కొట్టినాం, మరి ఏం చెప్తావు? సో ఆయన రేంజ్ అలాంటిది. కొట్టడం లేట్ అవ్వచ్చు కానీ కొట్టడం మాత్రం పక్క, ఆయన రేంజ్ అలాంటిది. 100% చెప్తున్నా, మీరు అన్నట్టుగా బాలయ్య బాబు మన మెగాస్టార్ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. అది 1000 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తి కొట్టుకుంటున్నా. 100% ఒక అంటే ఆ సీనియర్ యాక్టర్స్ ఈ రకంగా సునామీ సృష్టించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఇప్పుడున్న జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎంతమందికి ఉంది. కాబట్టి నేర్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. సైనింగ్ ఆఫ్, బై బై. చాలా అన్న
అనిల్ గారు సీనియర్ యాక్టర్స్ మీద ఎందుకు ఫోకస్? అవును నిజంగా, కానీ తీసుకునే విధానం బాగుందన్న. మన ఏంది ఒక్కరిని మిస్ అయ్యాడు, నాగార్జున గారిని మిస్ అయ్యాడు. సో నాగార్జున గారిని ఒక్కరిని కవర్ చేస్తే అయిపోతుంది. వెంకటేష్ కవర్ చేశాడు, సో మనం చిరంజీవిని కవర్ చేశారు, సో అందరు కవర్ చేశారు. కాబట్టి ఓన్లీ నలుగురు అంటే నలుగురు ఉండే సీనియర్ హీరోస్ దాంట్లో నాగార్జున గారిని ఒకరిని పెట్టి మంచిగా ఏదన్నా నెక్స్ట్ సంక్రాంతి కానీ సార్ మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా. సో అన్న శివ 2 కాదు కానీ అట్లాంటి సంక్రాంతి లాంటి ఒక సినిమా మంచి కామెడీ సినిమా తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఒకటే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చాలా సక్సెస్ అయింది. యాక్చువల్గా అయితే రాజ్యసభ అవుతుందేమో అనుకున్నాము, బట్ అది వెనకబడడానికి గల కారణం కంటెంటా లేకపోతే ఎవరైనా చేసిరంటారు? అది వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పకూడదు, ఒక హీరోని అనేది మనం అనకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ సినిమా అనేది ఎవరికి చూడటం రాలేదు. నా ఫీలింగ్ అయితే అదే, ఫస్ట్ సినిమాలు చూడటం నేర్చుకోవాలి. అంత మంచి సినిమా అని అది ఆ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. ఏదో వెళ్ళాను చూశానని వచ్చాను. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఒక కిస్ సీను హగ్ సీను ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారేమో, అట్లా కాదు కదా. ఇట్లా మంచి కాన్సెప్ట్ వచ్చే సినిమాలు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్యాన్గా చెప్పట్లేదు, ఆయన పని అయిపోయిందని ఎక్కడ అనలేదు. ఆయన ఇండస్ట్రీకి బాసే, ఆయన సీనియర్, ఆయన బాసే. ఆయన తర్వాత ఎవరైనా ఆయన పని అయిపోయిందని ఎవరు అనలేదు. ఆ సినిమా కూడా బాగానే ఉంది, బాగాలేదని కాదు, కానీ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. కానీ ఒక సినిమాని హైలైట్ చేశారు, తప్పలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళకి. మాకు నచ్చింది అయితే ప్రభాస్ సినిమా. అదే అంటే ఏంటి రావడమే అసలు బాగాలేదు అని చెప్పి, కంటెంట్ బాగాలేదు అని మారుతి గారు ఇంటికి వెళ్తామని ఆయన అడ్రస్ చెప్పడము చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కదా ఆయన కూడా. అవును, సో సినిమా ఆయన అంత కాన్ఫిడెన్స్ చెప్పాడు. సినిమా బాగాలేదా? నా ఫీలింగ్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. బాగాలేదని వాళ్ళని ఎవరినో రమ్మనండి, నేను క్వశ్చన్ చేస్తా చెప్పనండి. ఎక్కడ ఏ సీన్ బాగాలేదు, ఏది నచ్చలేదు. మొత్తంలో ఏ సినిమా బాగుందని మీకు అనిపించింది? రాజేశ్వర్. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయిన సినిమా అయితే, ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు కదా, ఫ్లాప్ అయిన సినిమా అయితే 200 కోట్లు ఎట్లా కొట్టింది సినిమా? కాన్సెప్ట్ ఉంది కదా. కావాలని ఫస్ట్ అయితే స్క్రీన్లు ఇవ్వలేదు, ఆ మూవీకి స్క్రీన్స్ ఇవ్వలేదు. ఎక్కడ స్క్రీన్లు ఇవ్వలేదు. అదే తెలంగాణలో వచ్చేసి షో ఎన్ని గంటలకు వేసాడు, టికెట్లు ఎన్ని గంటలకు ఇచ్చాడు, నైట్ ఎప్పుడో 1 గంటకి ఇచ్చాడు. మాకైతే ఆ టైంకే వదిలినాయి, ఆ టైం వరకు టికెట్లు రాలేదు. అట్లా అది హిట్టే సినిమా కావంటే జనాలు అనేది అట్లా ఫేక్ అట్లా ఫెస్టివల్ సీజన్ రావడం అలా మంచిది ఆయనకి. కావంటే వీళ్ళు అనేది ఫేక్ అంతా తొక్కేశారు ఆయన, అంతే. కరెక్ట్గానే యూజ్ చేశాడు, కాన్సెప్ట్ బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది. ఎవరికైనా చూసేవాడికే, కరెక్ట్గా చూసేవాడికి, మైండ్తో చూసేవాడికి అయితే అర్థమవుతుంది. ఏదో వెళ్ళాను చూశాను అంటే కాదు కదా. సినిమా మంచిగా అర్థం చేసుకోగలగాలి సినిమా, అది అట్లా. ప్రభాస్ గారిని సరిగా వాడుకోలేదు అని చెప్పి బయట కామెంట్ చేస్తారు. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. దారిని పోతుంటే కుక్కలు మరుగుతుంటే ఆయన పట్టించుకుంటాడా? పట్టించుకోడు కదా. ఎవరికి నచ్చింది వాడు అనుకోండి.